వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఈరోజు సాక్షి ఫస్ట్ పేజీలో ఏబి వెంకటేశ్వర గురించి రాస్తూ మీకంటే వైఎస్ జగన్ చాలా బాగుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారని ఏబి వెంకటేశ్వర ఫోటో వేసి వార్త రాశారు. ఆ వార్తను ఖండిస్తూ ఏబి వెంకటేశ్వర కూడా సాక్షికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం, ఏబి వెంకటేశ్వర మాట్లాడిన మాటలు, ఆ వార్త సారాంశం, అలాగే ఆయన నిన్న నవలూరులో మాట్లాడుతూ లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తూ లోకేష్ గారు మీకు పాలాభిషేకం కావాలా అంటూ ప్రశ్నిస్తూ పాలాభిషేకానికి కరువాసిపోయి ఉన్నారా అంటూ ఆయన లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఎందుకు ఏబి వెంకటేశ్వర గారు లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు? సాక్షిలో హెడ్డింగ్ పెట్టి ఎందుకు వార్త రాశారు? సారాంశం ఏంటి? ఏబి గారి వ్యాఖ్యలు ఏంటి? ఆ వ్యాఖ్యలను ఉటంకిస్తూ సాక్షి ఎందుకు ఒక్కరాక్షిలో తప్పుడు వార్తలు రాసింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నవలూరులో సభలో ఏబి వెంకటేశ్వర మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ సాక్షిలో ఒక వార్త రాసింది. ఈయనేమో లోకేష్ గారు మీకు పాలాభిషేకం కావాలా, కరువాసిపోయినారని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. లోకేష్ గారు చేసిందేమో ఉంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకు టార్గెట్ చేశారు లోకేష్ని? విషయంలోకి వెళ్ళబోయే ముందు మాత్రం బహుముచ్చటగా ఉంది కదా ఇది. ఏది జగన్ బాధితుడైనటువంటి ఏబి వెంకటేశ్వర గారు ఇవాళ సాక్షిలో ఫ్రంట్ పేజీలో ఫోటో వేయించుకున్నారు అనుకోవచ్చు. ఫోటో, లేకపోతే ఆ ఛానల్లో ఆయన యొక్క ఆ ప్రసారాలు బహుముచ్చటగా లేవు. అవును. అంటే మారింది సాక్షియా, మారింది ఏబి వెంకటేశ్వరరావా? జనంలో చర్చ. సీనియర్ మోస్ట్ IPS 89 బ్యాచ్, డీజీపీ కావాల్సిన ఆయన రిటైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన పడ్డ నష్టం, కష్టం, వేధింపులు, ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెడుతున్నానంటూ ఆ నల్లమోహన్ చక్రవర్తి ఆయన ఏదో లిబర్టీ అదేదో దాని తరఫున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, ప్రెస్ మీట్లు, బాధితులకు న్యాయం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం ఎవరు కాదండ్రు. ఇప్పుడు ఈరోజు పెట్టిన ఆ ప్రెస్ మీట్ ఉద్దేశం ఇది లోకేష్ నియోజకవర్గంలో జరిగిన తంతు అని ఏదో మాట్లాడాడు. ఇప్పుడు యాక్చువల్గా అదేమన్నా లోకేష్ కబ్జా చేశాడా? ఇప్పుడు ఆ 100 ఎకరాలు అలా బ్రిటిష్ హయాం నుంచి వచ్చింది, ఏదో 30 ఎకరాలు ఏదో మాట్లాడుతున్నారు కదా. అక్కడ తెలుగుదేశం పాడు ఎవరైనా కబ్జా చేశాడా? అది CRDA వర్సెస్ ఫార్మర్స్, గవర్నమెంట్ వర్సెస్ ఫార్మర్స్గా అది నడుస్తోంది. అక్కడ జరుగుతోంది అది. దాన్నేదో లోకేష్ కబ్జా చేశాడన్నట్టుగా ప్రజల్లోకి పంపే ప్రయత్నం ఏంటి? ఇప్పుడు ఇది మీరు అన్నది శవాల మీద రాజ్యం వెళ్తావా, జనం ఆస్తుల మీద రాజ్యం వెళ్తావా? 94% నీకు 94,000 ఓట్ల అభిషేకం చేశారు, నోట్ల అభిషేకం చేయించుకుంటున్నావు. 90,000 ఓట్లతో నీకు ఓట్లాభిషేకం చేశారు లోకేష్. ఇప్పుడు నోట్లాభిషేకం చేయించుకుంటున్నావు, నోట్లాభిషేకం కోసం ఆరాటపడుతున్నావు. అంటే అసలు ఆ వాక్యాలు, ఆ పదాలు ఒక అక్కసు. అసలు ఆ సందర్భం ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? నోట్లాభిషేకం ఏంటి, పాలాభిషేకం ఏంటి? ఆయన అడిగాడా? ఒక అక్కసు, లోకేష్ మీద అక్కస. అంటే గతంలో మనం చూసాం, జస్ట్ 1 year బ్యాక్ ఏమో ఆయన మాట్లాడుతూ ఏమన్నారు, నెవర్ జగన్ అగైన్ అన్నాడు. అదొక స్లోగన్గా, అదొక పోరాటంగా అనుకున్నాం. ఇదే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న తర్వాతే, ఎప్పుడో ఒక లాస్ట్ ఇయరే అనుకుంటాను, నెవర్ జగన్ అగైన్ అన్న ఆయన వాయిస్ ఇప్పుడు పలుచబడిపోయింది. ఇప్పుడు నెవర్ లోకేష్ అగైన్ అనుకుంటున్నాడా? అసలు లోకేష్కి ఏంటి సంబంధం? ఆ మాటలేదో మీరు అనాల్సింది చంద్రబాబుని కదా, ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటే ఆఫ్ కోర్స్ లోకల్ ఎమ్మెల్యే ఆయన కాదనం, కానీ మనం టార్గెట్ చేసేది జగన్మోహన్ రెడ్డిని కదా. ఎవరు? అందరూ ఆ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయరు, నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేస్తారు. అదే లోకేష్ గారు అదే నియోజకవర్గంలో కొన్ని వేల మందికి రైల్వే భూముల్లో ఇళ్ళు కట్టిన వాళ్ళకి, కాలగట్ల మీద ఇళ్ళు కట్టిన వాళ్ళకి అందరికి క్లియర్ చేసి పట్టాలు ఇచ్చాడు ఆయన. ఇది కూడా ఇచ్చేవాడేమో, ఎందుకు కంగారు పడి మాటలు జరాల్సిన అవసరం ఏముంది? ఇష్యూ మీరు ఆ 22A అది తీసుకున్నారు, నిషేధ జాబితాలు, మీరు పర్యటిస్తున్నారు, అన్ని చోట్ల ప్రెస్ మీట్లు పెడుతున్నారు, బాధితులకు అండగా ఉంటున్నారు, ఓకే, నో ప్రాబ్లం. ప్రభుత్వంపై పోరాటం, వాళ్ళని తీసుకెళ్లి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వటం ఏంటి, మీరేం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించటం. ప్రతిపక్షం ఇక్కడ పడుకుంది. పోన్లే, మా ABVA ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పడుకుంటున్నాడు, అసెంబ్లీకి పోవటం లేదు, మా తరఫున ఏబీవీ గారు మాట్లాడుతున్నారు, సర్దుకుంటారంటారా? ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉంటే బాగుండు, జగన్మోహన్ రెడ్డి పోయి సావటం లేదు అని కొంతమంది జనం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయన వాయిస్ వినిపిస్తుంటే, పోనీ ఈ 11 మంది రాజీనామాలు చేశారనుకోండి,
ఈ 11 మందిని పోనీ అసలు ఆయన రఘురామకృష్ణరాజు అసలు బర్తరఫ్ చేస్తానంటున్నాడు. అసలు సభ్యత్వం రద్దు చేస్తాను ఏదో 60 రోజులు ఏదో తీసుకొచ్చాడు. ఏదో ఆర్టికల్ దాని ప్రకారం 60 రోజులు కనుక గైరు హాజరైతే సభ్యత్వం రద్దు అని అయ్యన పాత్రుడు అంటున్నారు. ఈ 11 ఖాళీలైనవి అనుకో, ఎక్కడన్నా కంటెస్ట్ చేసి నల్లమోజు చక్రవర్తితో ఏబీవీయో గెలిస్తే బాగుండని జనం కూడా కోరుకుంటారు. కానీ ఏం జరుగుతుంది, అక్కడ 2 ఎస్టీ ఉత్తరాంధ్ర, ఆ తర్వాత 2 మధ్యాంధ్ర, ఇక్కడ కూడా అవి ఎస్సీల్లో నడుస్తున్నట్టున్నాయి. బూచేపల్లిలో ఏమో ఒకడు ఉన్నట్టున్నాడు. లేకపోతే ఆ రాయలసీమ 7 ఉన్నాయి. ఆ రాయలసీమ 7లో కూడా ఎస్సీలు రెడ్లే ఉన్నారు. పులివెందులు త్యాగం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి. ఈయన గెలిచే సీన్ ఉంది అక్కడ. ఒకవేళ ఈయన పోటీ చేసినా ఎక్కడ గెలవగలరు, అసెంబ్లీకి ఎలా వెళ్ళగలరు? పులివెందులు జగన్ మద్దతు ఇచ్చి ఆయన పోటీ చేయకుండా ఈయన మద్దతు ఇచ్చి గెలిపించు. అవన్నీ అయ్యేవి కాదు, చచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే 11 ఖాళీ అయినా ఈయన వాయిస్ అసెంబ్లీలో వినపడే అవకాశం లేదు. ఫోన్లే ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రతిపక్షంగా ఇక్కడ గొంతెత్తండి, వినిపించండి, కాదన్నాం. ఇప్పుడు మీరు సిఆర్డిఏ, అమరావతి, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మొసలు కన్నీరు కార్చాడు. ఇదే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి రైతులు కొంతమందిని పిలిపించుకున్నాడు. అదేమంటే ఆయన సామాజిక వర్గం రైతులే అన్నట్టున్నారు. వచ్చింది 20 మంది అనుకుంటా, అందుట్లో 17 మంది ఆయనే అని చెప్పి వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చింది. సరే, సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని పెట్టాడు. అసలు అవసరమైతే నేను లీగల్గా మాజీ జడ్జీలు కూడా వెళ్తారన్నాడు. అన్ని చేసిన సగం జారిపోయారండి దాంట్లో. ఆ తర్వాత ఆ పరిరక్షణ కమిటీ తరఫున పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్లప్పిరెడ్డి ఈ బ్యాచ్ని పంపాడు. ఏం జరిగింది? తిరగబడ్డారు అక్కడ రైతులు. ఏం జరిగింది? కోడిగుడ్లు వేశారు, టమోటాలు వేశారు, పారిపోయారు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. ఏబి వెంకటేశ్వరరావు అంటే ఆ ప్రాంతంలోనే కాదు, అన్ని చోట్ల అందరికీ గౌరవం ఉంది, సానుభూతి ఉంది. అంబటి రాంబాబుని, పేర్ని నానిని తరిమించుకున్నట్టుగా తరిమించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా వీళ్ళు. ఇక్కడ ఒకటి ఏది, ఇప్పుడు ఈ లోకేష్ నియోజకవర్గంలో ఇది జరుగుతున్న తంతు అన్నాడు కదా, అదేదో పెద్దిరెడ్డి నియోజకవర్గం వెళ్ళు. సరే, ఆయన ఉటంకించిన భూములు కూడా M3 రోడ్డుకి వేసే సందర్భంగా సిఆర్డీ తీసుకుంది. దాని తగ్గ కాంపెన్సేషన్ వస్తుంది నిజమైన వారసులు లేకపోతే రైతులు అలా అయితే. దానికి ఎంత యాగి చేయాల్సిన నాకు అవన్నీ అనవసరం. నేను అనేది ఏంటంటే దట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ దట్ ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్. అక్కడ ఎవరు కబ్జా చేయలేదు తెలుగుదేశం నాయకులు. నేనేంటంటే ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇదే నల్లమోజు చక్రవర్తి ఎక్కడికి వెళ్ళాలి? మదనపల్లి ఫైల్స్కి వెళ్ళండి, పొంగనూరులో పర్యటించండి, మదనపల్లిలో పర్యటించండి, తంబళ్ళపల్లిలో పర్యటించండి. భూమన కరుణాకర్ డాక్యుమెంట్స్ 80,000 ఎకరాల గురించి మాట్లాడవచ్చు. రాజంపేట పార్లమెంట్లో పర్యటించండి. మిథున్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేదల భూములు కబ్జాలు చేశారని కదా. ఇప్పుడు ఆ నందలూరు మండలం, ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఏదో శ్మశానం కూడా కబ్జా చేశాడంట, 15 ఎకరాలంట. సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు కూడా కబ్జా చేశాడు. వెళ్ళండి సీకే దిన్నె మండలం, కడప సజ్జల ఎస్టేట్ ఏదో చూడండి, అక్కడేదో 146 ఎకరాలంట. వాళ్ళు ఏదో సర్వే చేయడానికి రెవెన్యూ వాళ్ళు వెళ్తే ఎగబడ్డట్టున్నారు. మొత్తానికి బలవంతంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి చేయించినట్టున్నాడు. ఒక 36 ఎకరాలేమో ఆక్రమించాడని తేల్చింది. అక్కడికి వెళ్ళండి, ఆ ప్రాంతంలో చూడండి. లేదు, అసలు పెద్దిరెడ్డి కుటుంబానికి ఎంత భూములు ఉన్నాయి? 236 ఎకరాలు ఉండొచ్చా? మీడియాలో 236 ఎకరాలను వచ్చాయి. ఆ పెద్దిరెడ్డి స్వర్ణలత మేడం అసలు 186 ఎకరాలు అమ్ముకున్నాయి అంటున్నారు. పెద్దిరెడ్డి పేరిట మరి ఒక 40 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరిట ఒక 23 ఎకరాలు. అంటే ల్యాండ్ సీలింగ్ వర్తించదా? అవన్నీ నిజాలా కాదా? ఇది నీ నియోజకవర్గ తంతు పెద్దిరెడ్డి అని అక్కడ పెట్టి ప్రెస్ మీటు, ఇది నీ నియోజకవర్గ తంతు అని రాజంపేట పోయి మిథున్ రెడ్డి దగ్గర పెట్టు. అది కదా ఇవాళ మీరు చేయాల్సింది, చెప్పాల్సింది. అంటే మనమేమి ఆయనకి చెప్పాల్సిన పని లేదు, ఆయన ఇష్టం, ఆయన అక్కడ తిరిగితే అక్కడ తిరగమనండి. కానీ ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కట్టుబడి, ఇవాళ కూటమి అటు అక్కడ కేంద్రంలో ఎన్డీఏ, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ, డబుల్ ఇంజిన్ సర్కార్, ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో అభివృద్ధి ఒక యజ్ఞంగా జరుగుతుంది. అంటే వాళ్ళెటు రాక్షసులు, వాళ్ళెటు పోస్తారు రక్తం, ఏంటయ్యి ఎముకలు ఏదో అంటుంటారు, ఏదో విశ్వామిత్రుడు ఏదో యాగం చేస్తుంటే వాళ్ళు పోసారు అన్నట్టుగా. అలా వాళ్ళు రాక్షసులు వాళ్ళు పోస్తుంటే మీరు కూడా వాళ్ళతో పాటు రక్తపు చెంబులు అందిస్తారా? ఎముకల బస్తాలు అందిస్తారా జగన్మోహన్ రెడ్డికి? ఈయన అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే నల్లమోజు చక్రవర్తి గారు పక్క నుంచి అందిస్తున్నాడు, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయని. ఇప్పుడు శ్మశానం ఆక్రమించాడు భూమన కరుణాకర్ రెడ్డి.
నందలూరు మండలం అక్కడ పర్యటించండి. అక్కడికి వెళ్ళి ఇది ఈ నియోజకవర్గంలో జరిగిన తంతు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అసలు ఆయన భార్య పేరిట ఏదో చేశాడంట. కాసలు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో దశాబ్దాల తరబడి పేదలు అక్కడ ఇల్లు కట్టునుంటే వాటిని పరిష్కరించలేని పరిస్థితిలో ఈయన ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీద దుష్ప్రచారం చేయడం ఎందుకు, ఆవేశపడటం ఎందుకు, నిందలు వేయటం ఎందుకు? అంటే నెవర్ అగైన్ లోకేష్ అసాధ్యమైన పని అని అంటారా? అతను తీసుకున్న ప్రోగ్రాం అది. సంవత్సరం క్రితం ఏమో నెవర్ అగైన్ జగన్ అన్న పెద్ద మనిషి ఇప్పుడు వెంటనే ప్లేట్ ఫిరాయించి నెవర్ అగైన్ సిబిఎన్ అన్న ఆయన తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని ఎలా చూడాలి? ఇప్పుడు చక్కగా సాక్షి పేపర్లో మీరు అసలు ఫ్రంట్ పేజీలో మీ ఫోటో, మీ వార్త, సాక్షి ఛానల్లో మీ ప్రసారాలు, ఎంజాయ్. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏబీవీ వ్యాఖ్యలు అంటే ప్రచారం. టార్గెట్ గవర్నమెంట్ కాకుండా టార్గెట్ లోకేష్ గానే వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? అది టార్గెట్ లోకేష్, టార్గెట్ గవర్నమెంట్ కాదు, టార్గెట్ లోకేష్. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, 1989 బ్యాచ్ ఐపీఎస్లు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు, నల్లమోహన్ చక్రవర్తి, అసలు వీళ్ళంతా ఇప్పుడు గతంలో మనం చూసాం. ఇదే బ్యాచ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్ళారు. అప్పట్లో ఏంటి, హరీష్ రావు ఏమన్నాడు, మేమే జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆపించామన్నాడు. లేకపోతే అసలు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు నేనే చంద్రబాబు చెప్పి ఆపించానన్నాడు. అక్కడి నుంచి పుట్టింది లేదు. అసలు ఈ బ్యాచ్ వీళ్ళు వెళ్ళారు రాయలసీమ లిఫ్ట్ పరిశీలించడానికి. నల్లమోహన్ చక్రవర్తి, ఏబి వెంకటేశ్వరరావు, తుంగ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ వెళ్ళారు. అసలు లక్ష్మీనారాయణ కనపడుతుందా? ఏది ఇప్పుడు ఇవాళ అంటే ఆల్రెడీ డ్రాపా. ఎక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారితో పాటు లేకపోతే చక్రవర్తితో పాటు ఆయన అసలు ఇప్పుడు కనపట్టలేదు. అంటే కొత్త బ్యాచ్ ఏదో వచ్చిందా? సరే చెయ్యండి, వద్దను. ఇప్పుడు ఆ రోజు మనం చూసాం ఆ రావణ్ ఆ ఇష్యూ, ఉపా కేసు ఏదో ఉంది కదా, అప్పుడు ఆయన అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకున్నాడని, అంబటి రాంబాబు ఆయన పక్కన కూర్చున్నారని, అది కూడా అల్లరైంది. ఎట్లా ఉండాల్సిన ఏబీవి ఎట్లా అయిపోయాడు. ఏబి వెంకటేశ్వర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కబ్జాల మీద, వాళ్ళు ఆక్రమించుకున్న భూముల మీద చేస్తే విశ్వసనీయత పెరుగుతుందని, ఇలా లోకేష్ టార్గెట్గా చేస్తే ఉపయోగం ఉండదని, ప్రభుత్వం తీసుకున్న భూమి, అమరావతి కోసం తీసుకున్న భూమి కోసం వీళ్ళు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.